మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 38ను పరిశీలిద్దాం. జ్ఞానయోగంలో భాగంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానం యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైనది ఏదో ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఈ లోకంలో ఆత్మజ్ఞానంతో పోల్చదగిన పవిత్రమైనది మరొకటి లేదు. కర్మయోగంలో పరిపక్వత సాధించిన సాధకుడు కాలక్రమేణా ఆ జ్ఞానాన్ని తనలోనే స్వయంగా కనుగొంటాడు. అంటే నీరు శరీరాన్ని శుభ్రం చేసినట్లు జ్ఞానం మన ఆత్మను, మనసును కర్మల మలినాల నుండి పూర్తిగా శుభ్రపరుస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, జ్ఞానం కేవలం సమాచారం కాదు, అది ఒక పరివర్తన కలిగించే శక్తి. నిష్కామ కర్మయోగం ద్వారా మన చిత్తం శుద్ధి అయినప్పుడు సత్యం దానంతట అదే మన హృదయంలో ఒక దీపంలా ప్రకాశిస్తుంది అనే గొప్ప భరోసాను ఇస్తుంది. దీనికి ఓపిక, నిరంతర సాధన చాలా ముఖ్యం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే పనుల వెనక ఉన్న ఉద్దేశ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. కేవలం బాహ్య ప్రపంచం కోసమే కాకుండా మన అంతర్గత శుద్ధి కోసం ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, సజ్జనుల మాటలు వినడం అలవర్చుకోవాలి. యోగం, ధ్యానం వంటి అభ్యాసాలను ఓపికతో కొనసాగించాలి. ఫలితం వెంటనే రాకపోయినా సరైన సమయంలో జ్ఞానఫలం మనలోనే ఉదయిస్తుందని నమ్మాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.